నమస్కారం. హస్త నక్షత్ర జాతకుల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, వీటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యరత్న దేవి ఉపాసకులు కేవీఆర్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, హస్త నక్షత్ర జాతకుల మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజ యోగనాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హిరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పుడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాయతే యజ్ఞేషు విధిమార్తాండచంద్రోపే ఇంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మహాదేవ చరణౌ మనసా స్మరామి మహాదేవ చరణౌ శిరసా నమామి. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. హస్తా నక్షత్రం అందరినీ అర్థం చేసుకోవడంలో చాలా సుప్రసిద్ధ నక్షత్రం హస్తా నక్షత్రం. అందరినీ ఆరాధించడం, అందరినీ తనలో కలుపుకోవడం. శరీరంలో ఏ భాగము కీలకం అంటే హస్తరేఖలే కీలకం. అంటే చెయ్యి, జాతక చక్రంలో కూడా జాతకం లేకపోతే చెయ్యి చూసి కూడా జాతకం చక్రం చెప్పవచ్చు. అంటే ఈ చెయ్యి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది హస్తా నక్షత్ర జాతకది. కానీ కొన్ని స్వయంకృతాపరాధాల వలన భగవంతుడు మనకు ఉన్నదాన్ని దానం చేయమన్నాడు, లేనిది అప్పుసప్పు చేసి దానం చేయమని చెప్పలేదు. తొందరపడకూడదు. వీరిని కొంచెం పొగడగానే మీ అంత వాళ్ళు లేదు అనగానే తనకు ఉన్నదా లేదా అనుకోకుండా కూడా దానం చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇంటి ఇల్లాలని కనుక్కొని మీరు వాగ్దానం చేయాలి. బాగా స్త్రీ అయితే ఇంటి యజమాని కనుక్కొని వాగ్దానం చేయాలి. తొందరపడే వాగ్దానాలు ఈ యొక్క నక్షత్ర జాతకులకి అంత యోగ్యం కాదు. క్రమశిక్షణ ఇష్టపడతారు. పిల్లలు తప్పు చేస్తే సహించరు. అంటే క్రమశిక్షణ, నీతి, నియమం, కట్టుబాటు. వీరు ఆఫీసులోకి వచ్చారు అంటే 8:15కు రైట్ టైం అయితే వీరు వస్తే వాచి కూడా చూసుకోవాల్సిన పని లేదు. నెల మొత్తం మీద 1-2 సార్లు తప్ప ఏదైనా కారణం చే తప్ప వీళ్ళు డిసిప్లిన్కి ఒక పెట్టింది పేరు. స్వభావరీత్యా వీళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. వీళ్ళు చాలా నిశ్శబ్దం. వీరు తొందరపడి మాట్లాడరు. నిశ్శబ్దం ఒక్కొక్కసారి అవతల వాడికి మానసికంగా కూడా కృంగదీస్తుంటుంది. వీరు కొత్త స్నేహితులని ఎలాగైనా కూడా వీరి పంథాలో తిప్పుకోగలుగుతారు. ప్రజాకర్షణ కలిగిన వారు, ధనాకర్షణ కలిగిన వారు. ఎంతమందిలో ఉన్నా కూడా వీరికంటూ ఒక గుర్తింపు ఉంటుంది. వీరి నైపుణ్యత బాగుంటుంది. అలాగే ఏ పనైనా కూడా చేయడానికి వెనుకాడరు. డబ్బు కోసము, న్యాయార్జితం కోసం దేనికి వెనకాడరు. ధార్మికంగా ఉండడం కోసం వీరు చాలా బాగా కష్టపడుతుంటారు. వీరి జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. వీరు ప్రతి స్టెప్ కూడా ఒక్కొక్క ఇటుక పేర్చుకున్నట్టుగా జీవితాన్ని చాలా అందంగా సుందరీకరణంగా వీళ్ళు మార్చుకోగలుగుతారు. వీరికి జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకండి. తొందరపడి మిమ్మల్ని పొగిడినప్పుడు ఈ జాతకంలో స్త్రీలకు కూడా తొందరపడి మిమ్మల్ని ఏమైనా పొగిడితే మీరు మాత్రం వాటికి పొగడ్తలకు పొంగిపోయి ఉన్నదంతా దారాదత్తం చేసుకోకండి. జాగ్రత్తగా ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత యోగ్యంగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకు. మరి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది గురువు? స్త్రీలకు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. తొందరపాటు పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యా వైద్య రంగంలో వీళ్ళు బాగా రాణిస్తారు. మంచి మేధస్సు ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కొంచెం చిన్న చిన్న కలహాలు భర్తతో కావచ్చు, వాటితో కొంచెం కలహాలు ఉంటాయి. వారి మాటే నెగ్గాలి అనుకుంటారు. వారు చేస్తున్నటువంటి పంథ తప్పని తెలిసిన దాన్ని మార్చుకుంటే కనుక సక్సెస్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మార్చుకోకుండా నాదే కరెక్టు, అది కొంచెం విడినాడి పట్టు విడుపు స్వభావాలు కనుక పక్కన పెడితే వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అందులో మార్పు అయితే లేదమ్మా. వీరికి కలిసి వచ్చే రంగాలు ఏమిటి గురువు గారు? ఈ యొక్క ఎరువుల విత్తనాలు ఉంటాయి కదమ్మా, వాటిలో బాగా కలిసి వస్తుంది. కెమికల్స్, తర్వాత ఇంజనీరింగ్లో, తర్వాత ఈ బోర్లు వేస్తారు కదా, బోర్ బావులు, వాటికి బాగా కలిసి వస్తుంది. స్త్రీలకైతే ఎంబ్రాయిడరీ, తర్వాత వచ్చేసి చీరలు, తర్వాత బ్యూటీ పార్లర్స్, మోడల్స్ రంగంలో, ఏదైనా మెడికల్గా. ఇప్పుడు ఈ యొక్క నక్షత్ర జాతకుల పేరు మీద మెడికల్ షాప్కు సంబంధించి కానీ చాలా కలిసి వస్తుంది.
చెప్పకూడదు కూడా అది. లిక్కర్ వీరికి బాగా కలిసి వస్తుంది. లిక్కర్ బిజినెస్లో కనుక వీరు కనుక ఉంటే కనుక లిక్కర్ వీరి పేరు మీద ఇస్తే లాటరీ వీళ్ళని బ్రహ్మాండంగా వరిస్తుంది. అలాగే నది మీద ఉండే వ్యాపారం ఏదైనా బోటుకు సంబంధించి కానీ లేదా టూరిజం డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే వారం అదృష్ట సంఖ్య, ధరించవలసిన రత్నం ఏమిటి గురుగారు? వీరికి అదృష్ట సంఖ్యలు వచ్చేసమ్మా 2, 5 బాగా కలిసి వస్తాయమ్మా. రత్నం ముత్యం, చంద్రుడికి రిలేటెడ్గా ఉంటుంది ముత్యం. వీరికి బాగా కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం. ఎందుకంటే హస్త కదా, అందరితో అనుకూలంగా ఉంటారు. వీరికి ఆకర్షణ గొప్ప వరం. వీరు చేయవలసిందల్లా ఒక్కటి ఏంటంటే అమ్మా, సోమవారం రోజున సముద్ర ప్రయాణం చేయకూడదు జీవితం మొత్తం మీద కూడా. వీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం విదేశాలకు వెళ్తుంటారు, సముద్ర ప్రయాణం చేయకూడదు. సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం బయలుదేరచ్చు. ఆదివారం రాత్రి, సోమవారం వీళ్ళు సముద్ర ప్రయాణం చేయకూడదు. సముద్ర స్నానానికి కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిది. మీరు ఎదుగుతున్నప్పుడు మీ పిల్లల్ని విలాసవంతంగా పంపిస్తున్నప్పుడు సముద్ర తీరాలున్నవి, నదీ తీరాలైనా కూడా అమ్మ విహారయాత్రను అప్పుడప్పుడు చూస్తుంటాం. కొంతమంది బోట్లో పిల్లలు చిక్కుకుపోయారు, వాటిల్లో వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైనా కూడా సోమవారం ఈ ప్రయాణాలని కొంత దూరంగా ఉంటే కనుక జీవితం బాగుంటుందమ్మా. వీలైనంత వరకు ఈశ్వర ఆరాధన ఎంత చేస్తే అంత విశేషంగా ఫలితం ఉంటుందమ్మా. హస్త నక్షత్ర జాతకుల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.